ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు ఘటనలు కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతోందని కార్మికులంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు కూడా ఫ్యాక్టరీలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడంతో కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. పటాన్ చెరువులోని పాసిమైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలిన ఘటన మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే మేడ్చల్లోని మరో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ పేరింది. మేడ్చల్ పట్టణ పరిధిలోని పారిశ్రామిక వాడలో గల ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా పరిశ్రమలో మూల శ్రీనివాస్ రెడ్డి అనే కార్మికుడు పనిచేస్తున్నాడు. షాపూర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా అతడు బాయిలర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శ్రీనివాస్ తన పనులో నిమగ్నమై ఉండగా కంపెనీలోని బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది శ్రీనివాస్ను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంపెనీలో పనిచేసే సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. అయితే కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది తప్ప అంతకు మించి ఇంకా మాకు ఒక హాస్పిటల్ నుంచి సేఫ్టీ లేదు, హెల్త్ కార్డు లేదు, ఏది లేదు. ఈరోజు ఏమున్నా ఆ కుటుంబము ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంది. ఆ కంపెనీ కనుక ఈరోజు ఏమన్నా కుటుంబానికి సాయం చేసేదని మంచిగా చేస్తే ఇంకా అదే మాకు ఉన్న ఆధీనం. అంతకు మించి ఎవరికి ఏం జరిగినా ఏం లేదు. మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మాకు రిక్వెస్ట్ చేసి మాకు ఒక సాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం అలా.